దిస్ ఇస్ ధనలక్ష్మి. వెల్కమ్ టు బిగ్ స్టోరీ. మన స్టార్లు ఒక్కో సినిమాకి మినిమం 100 కోట్లు తీసుకుంటున్నారు. పెద్ద సినిమాలు, టైం టేకింగ్ సినిమాలకైతే ఆ రెమ్యునరేషన్ డబుల్ ట్రిపుల్ కూడా అవుతుంది. మరి ఇన్ని కోట్లు తీసుకొని డబ్బంతా ఏం చేస్తున్నారు? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? అసలు మన స్టార్ హీరోలకి, హీరోయిన్లకి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి? ఇందులో నంబర్ 1 ప్లేస్ ఎవరిది? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. లైమ్ లైట్ లో ఉన్న స్టార్ హీరో, హీరోయిన్లు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఒక్క సినిమాకి 400 కోట్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంతో వీళ్ల ఆస్తుల విలువ 1000 కోట్లకు చేరిపోయింది. అయితే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్, రజనీకాంత్, విజయ్ లాంటి వాళ్లు అసలు ఈ లిస్ట్ లో కూడా లేరు. నిజానికి ఇప్పటి వరకు మన హీరో, హీరోయిన్లలో హైయెస్ట్ నెట్వర్త్ వాల్యూ ఉన్నది షారుఖ్ ఖాన్ కే. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ కా బాద్షా. ఈ స్టార్ హీరో ఒక్కో సినిమాకి 100 నుంచి 150 కోట్లు తీసుకుంటారు. షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ అక్షరాల 12,931 కోట్లు. 100 కోట్లు తీసుకుంటేనే షారుఖ్ ఖాన్ కి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వస్తాయి? షారుఖ్ ఖాన్ సంపాదన ఓన్లీ సినిమాల రెమ్యునరేషనే కాదు. రెడ్ చిల్లీస్ ప్రొడక్షన్ హౌస్, ఐపీఎల్ టీమ్, రియల్ ఎస్టేట్స్ ఇలా రకరకాల ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి. అందుకే దాదాపు 13,000 కోట్లతో ఇండియన్ హీరో, హీరోయిన్లలో దరిదాపుల్లో కూడా ఎవరూ రీచ్ కాలేని హైయెస్ట్ నెట్వర్త్ లో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నారు షారుఖ్ ఖాన్. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తను చేస్తున్న కింగ్ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా. ఫస్ట్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్న షారుఖ్ కి దాదాపు 13,000 కోట్లుంటే సెకండ్ ప్లేస్ నుంచి బాలీవుడ్ స్టార్లు ఉన్నారేమో అనుకుంటారు. కానీ సెకండ్ హైయెస్ట్ నెట్వర్త్ తో నాగార్జున సౌత్ నుంచి ఉన్నారు. నాగార్జున దాదాపు 5,000 కోట్ల ఆస్తులతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. నాగార్జునకి 100 కోట్ల రెమ్యునరేషన్ లేదు. అయితే సౌత్ నుంచి ఫస్ట్ ప్లేస్, ఇండియా మొత్తం మీద సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. నాగార్జున ఎప్పటి నుంచో సినిమా ఫీల్డ్ లో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు ఎన్ గ్రిల్, ఎన్ ఏషియన్, ఎన్ విలేజ్ పేరుతో రెస్టారెంట్, నైట్ క్లబ్స్ ఇలా రకరకాల బిజినెస్ నడిపిస్తున్నారు నాగ్. ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇండియా మొత్తం మీద ఎక్కువ ఆస్తులున్న స్టార్స్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నది సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నా ఎక్కువగా చారిటీకి స్పెండ్ చేస్తారు కాబట్టి ఆయన నెట్వర్త్ 3,225 కోట్ల దగ్గరే ఉంది. అయితే సల్మాన్ తన ప్రొడక్షన్ హౌస్ లో కొత్త వాళ్లని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాలు చేయడం, బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ తో సక్సెస్ఫుల్ బిజినెస్ ఇలా సల్మాన్ ని టాప్ 3 ప్లేస్ లో నిలబెట్టింది. సినిమా ఇండస్ట్రీలో ఎవరు కాన్స్టెంట్ గా లాంగ్ రన్ లో సినిమాలు చేస్తారని చెప్పలేను. సినిమా హిట్ అయితే ఓకే, లేకపోతే అవకాశాలు కూడా రావు. అందుకే ఎప్పటికైనా గ్యారంటీ లేని సినిమాల కన్నా మినిమం గ్యారంటీ ఉన్న ఇన్కమ్ సోర్సెస్ ని వెతుక్కుంటూ బిజినెస్ చేస్తున్నారు స్టార్లు. పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఆ మధ్య కాలంలో వార్ 2, ఫైటర్ తప్ప కెరియర్ కాస్త డల్ గానే ఉంది. అయినా 3,100 కోట్లతో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హైయెస్ట్ నెట్వర్త్ ఉన్న స్టార్లలో 4th ప్లేస్ లో ఉన్నారు. అయితే హృతిక్ కి HRX ఫిట్నెస్ స్టూడియోస్, ఫిల్మ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్, హెల్త్ బ్రాండ్స్ ఇలా రకరకాలుగా హృతిక్ రోషన్ తన బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ టాప్ 5 హైయెస్ట్ నెట్వర్త్ స్టార్స్ లో ప్లేస్ సంపాదించుకున్నారు. సంవత్సరానికి 3-4 సినిమాలు రిలీజ్ చేసే అక్షయ్ కుమార్ అయితే సంవత్సరానికి తన రెమ్యునరేషన్ తో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. బట్ 2,250 కోట్లతో హైయెస్ట్ నెట్వర్త్ ఉన్న స్టార్స్ లో మాత్రం అక్షయ్ కుమార్ ది 5th ప్లేస్. కేఫ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, గ్రేజింగ్ గోట్ పిక్చర్స్ అనే 2 ప్రొడక్షన్ హౌజులు, కబడ్డీ టీమ్స్, షాపింగ్ ఛాన్సెల్ తో పాటు ఆర్గానిక్ ఫార్మ్స్, పర్సనల్ కేర్ లాంటి రకరకాల బిజినెస్ లో రన్ చేస్తున్నారు అక్షయ్ కుమార్. అక్షయ్ ప్రస్తుతం భూత్ బంగ్లా సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేని క్రేజ్ ఉన్న అమీర్ ఖాన్ కూడా హైయెస్ట్ నెట్వర్త్ లిస్ట్ లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ సితారే జమీన్ పర్ సినిమాతో పికప్ అయిన అమీర్ ఖాన్ 1,860 కోట్ల ఆస్తులతో కంటిన్యూ అవుతున్నారు. అమీర్ ఖాన్ కి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ తో పాటు ఏంజల్ ఇన్వెస్టర్ గా చాలా స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటితో పాటు రియల్ ఎస్టేట్ తో ఆస్తుల్ని కూడబెడుతున్నారు అమీర్ ఖాన్. మెగాస్టార్ చిరంజీవి కూడా టాప్ హైయెస్ట్ నెట్వర్త్ ఉన్న 10 మందిలో ప్లేస్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆస్తుల విలువ 1,750 కోట్లు.
ఈ మధ్య వరుస పెట్టి సినిమాలతో స్పీడ్ పెంచిన మెగాస్టార్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్లు కూడా ఉన్నాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ బ్రాండ్ ఎండార్స్మెంట్స్ చేస్తున్న చిరంజీవి స్పోర్ట్స్ ఫ్రాంచైజీస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ తో హిట్ కొట్టిన మెగాస్టార్ జూలైలో విశ్వంభరణి రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఎక్కువ ఆస్తులున్న టాప్ 10 హీరోల్లో సీనియర్ హీరో కూడా ఉన్నారు. సినిమాలు తీసి అప్పుల్లో మునిగిపోయిన ఈ సీనియర్ హీరో మళ్లీ వరుసగా సినిమాలు చేస్తూ బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటూ టాప్ 10 లో ప్లేస్ సంపాదించుకుని కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యారు. ఒకప్పుడున్న 100 కోట్ల అప్పుల్ని తీర్చి మళ్లీ హీరోగా తన ఆస్తుల్ని నిలబెట్టుకున్నారు అమితాబ్ బచ్చన్. కౌన్ బనేగా కరోడ్పతి ఎవరిని కోటీశ్వరుల్ని చేసినా చేయకపోయినా అమితాబ్ని మాత్రం చేసిందన్న టాక్ ఉంది. అందుకే బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ 1680 కోట్ల ఆస్తులతో తన హవా నడిపిస్తున్నారు. అమితాబ్కి రియల్ ఎస్టేట్స్ తో పాటు భారీగా బ్రాండ్ ఎండార్స్మెంట్స్, టీవీ షోస్ తో ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. వీటితో పాటు తెలుగులో కల్కి 2లో ఇంపార్టెంట్ రోల్లో కంటిన్యూ అవుతున్నారు అమితాబ్. రెమ్యునరేషన్, కమర్షియల్ యాక్సెప్ట్స్ లో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండని సీనియర్ హీరో వెంకటేష్ 1650 కోట్లతో టాప్ 10లో 9వ స్థానంలో ఉన్నారు. ఇండియాస్ లార్జెస్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీల్లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ ని ఓన్ చేసుకున్న వెంకటేష్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు రామ్ రాజ్ జ్యువెలరీ బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో సంపాదిస్తున్నారు. వరుస హిట్స్ లో ఉన్న వెంకటేష్ త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ తో ఎంగేజ్ అయి ఉన్నారు. టాప్ 10 హైయెస్ట్ నెట్వర్త్ ఉన్న హీరోల్లో టాప్ 10లో ప్లేస్ సంపాదించుకున్న హీరో రామ్ చరణ్. చరణ్ మెగాస్టార్ వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు. నెమ్మదిగా చిరంజీవి ఇమేజ్ కి, క్రేజ్ కి దగ్గరవుతూనే బిజినెస్ లో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. వి మెగా పిక్చర్స్ లో సినిమాలతో పాటు హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్, చార్టర్డ్స్ ఫ్లైట్స్ బిజినెస్, అపోలో హాస్పిటల్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి చరణ్ కి. అందుకే చరణ్ 1630 కోట్ల ఆస్తులతో తన తండ్రిని రీచ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. రెమ్యునరేషన్లు భారీగా తీసుకుని ఆస్తులు బాగా సంపాదిస్తోంది హీరోలే కాదు, హీరోలతో పోటీ పడి యాక్షన్ చేస్తూ రెమ్యునరేషన్లు తీసుకుంటూ వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తూ పోటీ పడుతున్నారు హీరోయిన్లు. మరి హీరోయిన్లలో భారీ ఆస్తులున్న టాప్ 10 హీరోయిన్లు ఎవరో, ఫస్ట్ ప్లేస్ లో ఉన్న హీరోయిన్ ఎవరో చూద్దాం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకున్ ఎక్కువ ఆస్తులున్న ఇండియన్ హీరోయిన్స్ లో 1165 కోట్లతో నెంబర్ 1 ప్లేస్ దక్కించుకుంది. దీపిక తన క్రేజ్ ని జస్ట్ సినిమాల కోసమే కాకుండా స్టార్టప్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కి కూడా వాడుతోంది. ఇప్పటికే చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్న దీపిక ఎపిగామియా, స్పేస్ టెక్ స్టార్టప్ బెల్లాట్రిక్స్ లాంటి మల్టిపుల్ స్టార్టప్లకి ఇన్వెస్ట్మెంట్ హెల్ప్ చేస్తోంది. అంతేకాదు 82 ఈ స్కిన్ కేర్ కంపెనీలకి కో-ఫౌండర్ గా కంటిన్యూ అవుతోంది. వీటితో పాటు కా ప్రొడక్షన్ హౌస్ లో ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తోంది. ఒకవైపు ప్రొడక్షన్ పనులు, మరోవైపు అల్లు అర్జున్ తో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ తన నెట్వర్త్ పెంచుకుంటోంది దీపికా పదుకున్. ఆలియా భట్ 1080 కోట్ల ఆస్తులతో టాప్ 2nd ప్లేస్ లో ఉంది. ఆలియా కూడా స్టార్టప్ కంపెనీస్ ని ఎంకరేజ్ చేస్తోంది. సినిమాలు చేస్తూ డబ్బులు సంపాదించడమే కాకుండా తెలివిగా వాటిని ఇన్వెస్ట్ చేస్తోంది. ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్ లో సినిమాలు చేయడంతో పాటు బ్యూటీ బ్రాండ్స్ లో స్టేక్ ఓన్ చేసుకుంది. ఫ్యాషన్ స్టార్టప్ స్టైల్ క్రాకర్ కంపెనీలో షేర్ తో పాటు బ్రాండ్ పార్ట్నర్షిప్స్ తో ఫుల్ గా ఆస్తులు సంపాదిస్తోంది ఆలియా భట్. ప్రస్తుతం ఆల్ఫా సినిమాతో ఎంగేజ్ అయి ఉంది ఆలియా. ప్రియాంక చోప్రా 840 కోట్ల ఆస్తులతో కంటిన్యూ అవుతోంది. ప్రియాంక బాలీవుడ్ తో పాటు హాలీవుడ్, టాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ప్రియాంక చోప్రా బ్యూటీ, హాస్పిటాలిటీ, టెక్నాలజీ, ప్రొడక్షన్ ఇలా రకరకాల బిజినెస్లతో ఎంగేజ్ అయింది. అమెరికా టెక్నాలజీ బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా భారీగానే పెట్టుబడులు పెట్టింది ప్రియాంక. ఇక తను సొంతంగా హెయిర్ కేర్, బ్యూటీ బ్రాండ్స్ లో పెట్టుబడి పెట్టి దాదాపు 500 కోట్ల రెవెన్యూ జనరేట్ చేసిందని తెలుస్తోంది. ప్రియాంక ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వారణాసి మూవీ చేస్తోంది. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటారు, బాగా బిజినెస్లు చేస్తారు, లాభాలు సంపాదిస్తారు. అందుకే బాలీవుడ్ హీరోయిన్లకు కూడా వేల కోట్ల ఆస్తులు వెనకేసుకుంటారు అనుకుంటారంతా. వాళ్లే కాదు, మన సౌత్ నుంచి సక్సెస్ తో పాటు సంపాదనలు కూడా పోటీ పడుతోంది ఓ హీరోయిన్.
ఇండస్ట్రీలోకొచ్చి 20 ఏళ్లవుతోంది. దాదాపు 15 ఏళ్ల నుంచి స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది. పెళ్లై 2 పిల్లలున్నా చేతిలో 7-8 సినిమాలతో ఇంకా క్రేజ్ తగ్గలేదని ప్రూవ్ చేసుకుంటోంది సీనియర్ హీరోయిన్ నయనతార. ఓన్లీ సినిమాల విషయంలోనే కాదు, సంపాదనలో కూడా సౌత్ నుంచి టాప్ ప్లేస్ లో ఉంది నయనతార ఆస్తుల విలువ అక్షరాల 720 కోట్ల రూపాయలు. భారీ రెమ్యునరేషన్తో పాటు రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది నయనతారకి. ఇక వీటితో పాటు ద లిప్ బామ్ కంపెనీ, 9 స్కిన్ అనే స్కిన్ కేర్ బ్రాండ్స్ ఉన్నాయి. హెల్, హైజీస్, ఫుడ్ బిజినెస్లతో పాటు అరబ్ కంట్రీస్లో ఆస్తులున్నాయి నయనతారకి. వీటితో ఎంగేజ్ అయి ఉన్నా కూడా కన్నడ, తమిళ్, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది నయనతార. సక్సెస్ఫుల్ హీరోయిన్, రాజవంశానికి చెందిన కోడలు కరీనా కపూర్ 690 కోట్ల ఆస్తులతో టాప్ 10 హైయెస్ట్ నెట్వర్త్ హీరోయిన్స్ లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకుంది. కరీనా కపూర్ అంటేనే కాస్ట్లీ అంటారు ఫిల్మ్ మేకర్స్. అంతేకాదు యాడ్స్ చేయడానికి కూడా ఏకంగా 5 కోట్లు తీసుకుంటుంది కరీనా. ఇక కరీనా సినిమాలు, ఎండార్స్మెంట్స్ తో పాటు హెయిర్ కేర్, బ్యూటీ, ఫుల్ చైన్స్ ఇలా రకరకాల ఇన్కమ్ సోర్స్ తో 690 కోట్ల ఆస్తులతో కంటిన్యూ అవుతోంది. కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చినా కూడా అనుష్క శర్మ 640 కోట్లతో హైయెస్ట్ నెట్వర్త్ ఉన్న టాప్ 10 హీరోయిన్స్ లో కంటిన్యూ అవుతోంది. అనుష్క శర్మ క్లీన్ స్లేజ్ ఫిల్మ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ రన్ చేస్తోంది. వీటితో పాటు ప్లాంట్ బేస్డ్ మీట్ ప్రొడక్ట్స్ కంపెనీ, టెక్ స్టార్టప్స్ తో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో సంపాదిస్తోంది అనుష్క శర్మ. మొన్నటి వరకు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉండి బ్రేక్ తీసుకుని ముంబై వెళ్లి బాలీవుడ్ లో కూడా హిట్లు కొట్టింది. అంతేకాదు పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకుని మళ్ళీ సౌత్ కి కమ్బ్యాక్ అయింది. బ్యూటీ, ఫ్యాషన్ ఇలా రకరకాల బిజినెస్లతో ఫుల్ గా సంపాదిస్తోంది. మరి ఆ హీరోయిన్ ఎవరు? సమంత కొన్నాళ్లుగా సినిమాల విషయంలో స్లోగా ఉంది. అయితే సంపాదన విషయంలో మాత్రం స్పీడ్ కంటిన్యూ చేస్తోంది. సినిమాలు తక్కువ చేస్తున్నా 610 కోట్ల ఆస్తులతో అదరగొడుతోంది. సమంత సినిమాలతో పాటు రకరకాల బ్రాండ్స్ కి అంబాసిడర్ గా పనిచేస్తోంది. సాకి పేరుతో సొంత ఫ్యాషన్ బ్రాండ్, వెల్నెస్ బ్రాండ్స్, సెల్ఫ్ కేర్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్ చేస్తోంది. వీటితో పాటు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రస్తుతం సమంత లీడ్ రోల్ చేస్తోన్న మా ఇంటి బంగారం సినిమా చేస్తూ బిజీగా ఉంది. సీనియర్ హీరోయిన్ కాజోల్ 510 కోట్ల ఆస్తులతో యంగ్ హీరోయిన్లకి పోటీ ఇస్తోంది. సీనియర్ అయినా కూడా రకరకాల షోస్, ఎండార్స్మెంట్స్ చేస్తూ ఫుల్ గా సంపాదిస్తోంది. ఇక మేకప్ బిజినెస్ వెంచర్స్ తో పాటు అజయ్ దేవగన్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ దేవగన్ ఫిల్మ్స్ బ్యానర్ లో సినిమా రిలేటెడ్ బిజినెస్ రన్ చేస్తోంది కాజోల్. బాలీవుడ్ క్రేజీ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ 495 కోట్ల ఆస్తులతో టాప్ 10 హీరోయిన్స్ లో ప్లేస్ దక్కించుకుంది. ఫల్మోనాస్ అనే జ్యువెలరీ బ్రాండ్ కి కో ఫౌండర్ గా ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ కంపెనీ వాల్యుయేషన్ 1600 నుంచి 1800 కోట్లు. బ్రాండ్ ప్రోడక్ట్స్ ని ఎండార్స్ చేయడమే కాకుండా తన ఓన్ వెబ్సైట్ ద్వారానే ఎక్కువ ప్రోడక్ట్స్ సేల్ అయ్యే వెబ్సైట్, యాప్లను కూడా ప్రమోట్ చేస్తోంది శ్రద్ధా కపూర్. ఇక ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బాగా సంపాదిస్తున్నామా లేదా అంటోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. తనకంటే ఎంతో మంది సీనియర్ హీరోయిన్లు ఉన్నా వాళ్ళందరినీ ఓవర్టేక్ చేసి ఏకంగా 480 కోట్ల ఆస్తుల్ని కూడబెట్టేసింది రష్మిక. అంతేకాదు వాళ్ల జిల్లాలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది రష్మిక. రకరకాల బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో పాటు డియర్ డైరీ సెల్ఫ్ కేర్ బ్రాండ్స్ తో ఎంగేజ్ అయి ఉంది రష్మిక. ఇలా షార్ట్ టైంలోనే దాదాపు 500 కోట్ల ఆస్తుల్ని సంపాదించేసి టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ లో యాడ్ అయిపోయింది రష్మిక మందన్న. ఇలా సినిమాలే కాకుండా రకరకాల బిజినెస్లు, యాడ్లు, ఇన్వెస్ట్మెంట్లతో వేల కోట్లు సంపాదిస్తూ ఫ్యాన్స్ తో అంబానీలకేం తక్కువ అనిపించుకుంటున్నారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.